అదేవిధంగా అభీష్ట సిద్ధులు ప్రాప్తిస్తాయి. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అని చెప్తుంది సప్తశతి. దీని అర్థం ఏంటంటే ముల్లోకముల్లోనూ బాధ తొలగాలి. ఎంత చక్కటి కోరికండి! భారతీయ మహర్షి యొక్క ఆకాంక్ష అందరూ బాగుండాలి, అన్ని లోకాలు బాగుండాలి, దేవతలు మానవులు అందరూ బాగుండాలి. అందుకే ఇక్కడ కోరుకుంటున్నది సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకములకు అన్ని బాధలు తొలగాలి. అంతేకాకుండా జరగవలసింది ఏమిటి అంటే అస్మద్వైరి వినాశనం. అది చక్కగా చెప్తున్నారు. మా శత్రువులు నశించాలి. మా శత్రువులు అంటే అర్థం ఏంటి? లోకక్షేమానికి ఎవరు దెబ్బతీస్తున్నారో వారు తొలగాలి అని అర్థం. అందుకే శిష్ట రక్షణ దుష్ట శిక్షణకు కూడా ఇది ప్రధానమైనటువంటి పూజగా చెప్పబడుతుంది. దుష్టులు అంటే లోక కంటకులని మాత్రమే అర్థం. అందుకే అమ్మవారి చరిత్రలన్నీ కూడాను లోకాలను పీడించేటువంటి రాక్షసుల్ని సంహరించే పరాశక్తిగానే వర్ణన చేస్తూ ఉంటారు. అందుకే పరాశక్తి ఆరాధన వల్ల ఇటువంటి దుష్ట శక్తులు తొలగుతాయి. అంటే అధార్మిక శక్తులు, ఆసురి శక్తులు తొలగుతాయి.